నా మీద కాదు వాళ్ళ మీదే మెంబర్ల మీదే నా మీద కాదు. కదా सहस्रशीर्षदोर्ध्वा अत्यधिष्ठदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यं మరికొద్ది క్షణంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. ఉష్ణ గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన పార్లమెంట్ సభ్యులు ముఖ్యమైన స్కీమ్ తీసుకొచ్చాడు. 2011 crores కనెక్షన్స్ ఇచ్చారు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా. ప్రాసెస్ సార్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరికి ఇస్తాం సార్. దెర్ ఇస్ నో ఎనీ లిమిట్ ఫర్ దిస్ కనెక్షన్స్. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డు ఉండాలి, సపరేట్ కిచెన్ ఉండాలి సార్. ఇది సపరేట్ కిచెన్లో ఉండాలి. ప్రింట్ మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, మెరుదొడి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. 2 రోజులు అవుతుందని డీలర్ గారు పండుగకి 2 రోజుల ముందు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి అప్పాలు బాగా చేయమని చెప్తా ఉన్నాడు అక్కజల్లానికి. అందరికి కూడా ఈరోజు సిలిండర్లు అందుకోబోతున్నటువంటి అక్కజల్లానికి అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను 10 నిమిషాలు ఉండిపోదామని వచ్చిన కార్యక్రమానికి, ఇక వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ, అభిమానం, మీ అందరు నా మీద ఇచ్చినటువంటి విశ్వాసానికి నేను శిరస్సు వంచి మరొకసారి మెరుదొడి మండల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. సో పనులు చాలా ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. 7.5 దశాబ్దాలుగా సమస్యలు పల్లెటూర్లను బట్టి వేధిస్తూనే ఉన్నాయి. సో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రజలు మారుతూ ఉన్నారు, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. చాలా మంది మిత్రులు, నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు ఒక్కొక్కరు నిజాయితీగా వాళ్ళ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాల గురించి నా ముందుంచడం జరిగింది. నేను కూడా అంతే నిజాయితీగా ఈ మెరుదొడి మండలంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అప్పుడు శాసనసభ్యునిగా కానీ, ఇప్పుడు మీరు ఇచ్చిన అవకాశంతో గల్లీ నుంచి ఢిల్లీకి పోయిన పార్లమెంట్ సభ్యుడిగా కానీ 100% మెరుదొడి మండలానికి సంబంధించినటువంటి మీరు ఇచ్చిన వినతి పత్రాలు కానీ సమస్యల పరిష్కారం విషయం లోపల సాధ్యమైనంత వేగంగా వాటన్నింటినీ ఒకటొకటి పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా చెప్తానని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. మొదట గుళ్ళోకి పోయినప్పుడు మిత్రుడు కమలాకర్ రెడ్డి గారు ఈ పక్కన ఉన్నటువంటి స్థలం తీసుకున్నాం సార్, ఇక్కడ మాకు ఒక షెడ్ ₹1,00,000 మంజూరు చేయమని అడగడం జరిగింది. ఇమీడియట్ గా మనం జనవరికి వచ్చిన మార్చి లోపల బడ్జెట్ అయిపోతుంది, మీకు అందరికి తెలుసు. కాబట్టి ఇప్పటికిప్పుడే 10 లక్షలు ఇవ్వలేకపోతున్నాను, కానీ ఒక ₹5 లక్షల ఈ షెడ్ పని ప్రారంభానికి ఇస్తానని చెప్పి తెలియజేస్తాను. మార్చి 31 తర్వాత ఏప్రిల్ నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంకొక 5 లక్షలు ఇచ్చి మొత్తం ఈ షెడ్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని ఆ రాముడి పేరు పెట్టుకున్నటువంటి రఘునందనుడిగా 100% మెరుదొడిలో రామాలయం కోసం పని పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే దేవరాజుని మాట్లాడమంటే దేవరాజు 2 కాగితాలు రాసుకొచ్చింది, మొత్తం లిస్ట్ అంతా రాసుకొచ్చింది. ఉన్న లిస్ట్ అంతా మొదటి మీటింగ్ లోనే కంప్లీట్ చేయాలని కోరుకున్నాడు మిత్రుడు. తప్పేం లేదు, ప్రజలు చాలా ఆశపడ్డారు, ఎక్స్పెక్ట్ చేసిర్రు, ఆయనను ఆశీర్వదించారు. కాబట్టి ప్రజలు వేసినటువంటి ఓట్లకు అనుకూలంగా ఆయన ఆ సమస్యల్ని నా ముందుంచడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. తప్పకుండా సమస్యలలో వారు చెప్పిన దాంట్లో నేను వేగంగా చేయగలిగేటి, తొందరగా చేయగలిగేటి ఏమైనా ఉంటే తప్పకుండా ప్రయారిటీ బేసిస్లో చేస్తాను.
అయితే చెప్పడం ఒకటి చేయడం ఒకటి నాకు అలవాటు లేదు కాబట్టి ముందుగా కంపెనీ తోటి దాన్ని ఆ రోడ్డును ప్రారంభించడం, తప్పకుండా ఆ బ్రిడ్జ్ పూర్తి అవుతుంది. సాధ్యమైనంత తొందరగా బ్రిడ్జ్ ప్రారంభం చేసి దాని ప్రారంభోత్సవానికి కూడా నేను ఇక్కడికి వస్తా. మీరు దాని గురించి ఏం డౌట్ పడద్దు, అది గవర్నమెంట్ పని కాదు, ప్రైవేట్ పని. 100% తొందరగా పూర్తి అవుతుంది. పనులు నడుస్తున్నాయని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఎవరు ఎట్లాంటి అనుమానం పడకండి దయచేసి. ఎక్కువ మంది అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి నాది ఒక విజ్ఞప్తి. సమస్యలు ఏమి ఇచ్చారు, దరఖాస్తులు ఏమి ఇచ్చారు, వాటికి అన్నిటికీ చివరిగా జవాబు చెప్తాను. ఒక మాటనైతే మా అక్క చెల్లెలందరికీ నా విజ్ఞప్తి, భావితరాలంతా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నాయి, ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రతి అక్క చెల్లె రేపటి నుంచి మా ఇంట్లో ప్లాస్టిక్ వాడడం బంద్ చేస్తా అని చెప్పి మీరందరూ గట్టిగా ప్రమాణం చేసుకుంటే ఊర్లలో ఉండేటువంటి చెత్త సగం తగ్గిపోతుంది. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఆదివారం టెన్యూర్లో పూర్తి చేయించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల్ని కూడా ఒప్పిస్తాను. వేదిక మీద ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు కూడా సహకరించాలని ఈ సందర్భంగా వారికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎలక్షన్స్ అయిపోయినాయి, గెలవాల్సిన వాళ్ళు గెలిచిరు, ఓడిపోవాల్సిన వాళ్ళు ఓడిపోయినారు. ప్రజల తీర్పుని కాల రాసేటువంటి హక్కు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మనకి ఇవ్వలేదు. మనకి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా 5 సంవత్సరాలుగా మీరు ఓట్లు వేసినటువంటి ప్రజాప్రతినిధులు, వేదిక మీద చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. మీ ఆశీస్సులతో నేను కూడా దుబ్బాకని, మెదక్ పార్లమెంటుని ఢిల్లీ దాకా తీసుకుపోయి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానే ఉన్నాను. నా దృష్టికి వచ్చినటువంటి ప్రతి చిన్న సమస్య విషయంలో కూడా నేను చాలా వేగవంతంగా రెస్పాండ్ అవుతానని చెప్పి చెప్పుకోవడానికి నేను గర్వపడతా ఉన్నా. దానికంతా నా బలమంతా కూడా మీరే, మీ ఆశీస్సులు తప్ప ఇంకొకటి కాదు. మిరుతోడికి సబ్ పోస్ట్ ఆఫీస్ ఉండే, దాన్ని పోస్ట్ ఆఫీస్ గా మార్చాలని అడిగితే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కొంతమంది దాతలు ఎవరో స్థలం ఇస్తా అన్నారు, 150-200 గజాలు. ఒకవేళ ఆ స్థలం వస్తే మిరుతోటిలో పోస్ట్ ఆఫీస్ భవనాన్ని కూడా సాధ్యమైనంత తొందరగానే స్టార్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొండాపూర్ సర్పంచ్ అమర్ గారు మా ఊరికి ఒక సబ్ పోస్ట్ ఆఫీస్ కావాలని ఇప్పుడే ఒక దరఖాస్తు ఇచ్చినాడు. ఇది జనవరి, బహుశా ఫిబ్రవరి 28 లోపు కొండాపూర్కి సబ్ పోస్ట్ ఆఫీస్ కూడా తీసుకొచ్చి స్టార్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటే సమస్య ఏమొస్తుందంటే, రాగానే ఎవరైనా బిల్డింగ్ ఇవ్వండి ఇవ్వడానికి ఇష్టపడరు. ఇందాక సోమయ్య గారు చెప్పారు మాట్లాడుతూ, లేదా గ్యాస్ కోసం నేను పోటీ పడ్డా, అయినా మా ఊరికి నాకు రాక వేరే వాళ్ళకి వస్తే కూడా నేను వాళ్ళు మా ఊరికి వచ్చినప్పుడు నేనే నిలబడ్డాను, నేనే గ్యాస్ ఏజెన్సీ పెట్టుకు సహకరించినాను. అట్లా పెద్ద మనసు చేసుకొని ఊరికి ఒక ఆఫీస్ వచ్చినప్పుడు దయించి గవర్నమెంట్ స్థలాలు ఉంటే సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ స్థలాలలోనే పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ లేని పరిస్థితులలో ఇప్పుడు ఎక్సైజ్ ఆఫీస్ పంచాయతీ నడుస్తుంది, మీదొడ్డిలో కట్టాలా వద్దా, దీన్ని షిఫ్ట్ చేయాలని ఒకవేళ మీరు అందరూ అనుకోని ముందుకు వస్తే ఖచ్చితంగా ఎక్సైజ్ స్టేషన్ కూడా సాధ్యమైన తొందరలోనే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. చివరిగా నుంచి పెండింగ్ లో ఉంది. ఇప్పటికిప్పుడు అంటే వెంటనే ఈ వేదిక మీద నుంచి నేను దాన్ని 24/7 హాస్పిటల్ మార్చలేను, కానీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకటి దుబ్బాకకి ఒక పెద్ద అంబులెన్స్ ఇచ్చినాను, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని. అంటే అపోలో హాస్పిటల్లో, కేర్ హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుతుందో అట్లాంటిది ఒక అంబులెన్స్ని సుమారు 60 లక్షలు పెట్టి దుబ్బాక హాస్పిటల్కి ఇచ్చినాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. నేను గర్వంగా చెప్తున్నా, ఈరోజు ఈ జిల్లాలో అన్ని అంబులెన్స్ల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కాపాడింది ఏంటంటే దాంట్లో ఆక్సిజన్ సిలిండర్స్, ఒక అటెండెంట్ ఉంటాడు కాబట్టి రోడ్ మీద పడిపోయిన వాళ్ళందరినీ కాపాడిందంటే మన దుబ్బాక అంబులెన్సే కాపాడింది. నేను ఎంపీ అయిన తర్వాత అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి మళ్ళీ ఒకటి అంబులెన్స్ ఇచ్చినాను. సో ఇప్పుడు దుబ్బాకలో 2 అంబులెన్స్లు ఉన్నాయి కాబట్టి ఒక అంబులెన్స్ మాత్రం అర్జెంట్గా తీసుకొచ్చి మీ మీతోటి ఆసుపత్రి పరిధి లోపల తప్పకుండా పెడతాం. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ అంబులెన్స్ సేవల్ని వాడుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, సాధ్యమైనంత తొందరగా 24/7 హాస్పిటల్ ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఈ జిల్లా అంటే పూర్వ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి దవాఖానని 24/7 చేయడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, చాలా మంది అక్క జిల్లాలో చాలాసేపు అయింది, మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, దరఖాస్తులు ఇచ్చినవి చాలా ఉన్నాయి. మధ్యల కవిత, చెల్లె పైకిరామ, అక్క కళ్యాణి, వెంకటి శ్రావణి, గొట్టం శ్రావ్య, ఈ 5 పైకి రండి అమ్మా. హలో, ఈ 5 మహిళలు మాత్రం పైకి వస్తారు. అందరూ దయచేసి మనం వెళ్ళడానికి సిద్ధంగా. వెంకటి శ్రావణి గారు, ఎర్రోల శిరీష గారు ఇక్కడికి వచ్చి సిద్ధంగా ఉండాలి. ఎర్రోల శిరీష గారు, చెక్క రేఖ గారు, ఫర్హాద్ జహాన్ గారు, వైభవ్ ఫియాజ్, మీరు ఎవరైనా ఇక్కడ రండి. భారతీయ జనతా పార్టీ
రెగ్యులేటర్ పైపు